హాయ్ అండి, అందరూ బాగున్నారా? పూర్ణం బొబ్బట్లు, 1 గ్లాసు మైదా, 2 స్పూన్లు కరాసీ రవ్వ, కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ చిమ్ముకుని ముద్దలా చేసుకోవాలి. బాగా ఒత్తుకుని ఆ ముద్ద ములిగేంత వరకు ఆయిల్ పోసి 1 గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు శనగపప్పు నానబెట్టి ఉంచుకుని కుక్కర్లోని వేసి వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు దాంట్లో వాటర్ ఏమైనా ఉంటే తీసేసి అది బాగా చల్లారి పెట్టుకోవాలి. 1 గ్లాసు బెల్లం కూడా వేసి కొద్దిగా యాలకుల పొడి వేసి చల్లారిన తర్వాత ఆ పప్పు అంతా మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగాని నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని అంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చల్లారి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టి ఉండలు చేసుకుని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ముద్దను ఒకసారి కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకుని పాలిథిన్ కవర్కి కొద్దిగా ఆయిల్ పెట్టి పూర్ణం కూడా పెట్టి చుట్టుకుని పాలిథిన్ కవర్ మీద బొబ్బట్లు చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ బొబ్బట్లు వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. అంతేనండి, బొబ్బట్లు రెడీ.